పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కాందిశీకులకు వర్తింపు, అమల్లోకి పౌరసత్వ చట్టం 2019, ఎన్నికల ముంగిటి కేంద్రం కీలక నోటిఫికేషన్, మండిపడిన విపక్షాలు, అంగీకరించేది లేదంటారు మమతా విజయ్. పలు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 3-4 రోజుల్లో షెడ్యూల్ వస్తుందనగా బీజేపీకి ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్నటువంటి సిఏఏను మోడీ సర్కార్ బ్రహ్మాస్త్రం బయటికి తీసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సిఏఏ చట్టం 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందిన, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించిన విపక్షాల ఆందోళన, దేశవ్యాప్త నిరసనల కారణంగా అమల్లో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదం చూసి ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనలు కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. కేంద్ర నిర్ణయంపై విపక్షాలని బగ్గుమన్నాయి. కొందరి పట్ల వివక్ష చూపేలా ఉంటే దీన్ని అమలు చేయబోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని కేరళ మంత్రి విజయన్లు తెగేసి చెప్పారు. అల్లర్లు చెలరేగవచ్చని అనుమానంతో పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేను నిన్న రాత్రే చెప్పా వీళ్ళు ఆపుతానికి ప్రయత్నిస్తారు అన్నటువంటిది. ఇక్కడే విశేషం ఏంటంటే కేంద్రం సిఏఏ నోటిఫికేషన్ జారీ చేయడం, సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన సింధీల సంబరాలు. ఇక్కడ ఓ ఫోటో కూడా హైలైట్ చేశారు.